దయచేయనయ్యా. ఆమేన్. దేవుని యొక్క ప్రేమకు కరెక్ట్ గా 15 నిమిషాలు ఉంది. 15 నిమిషాల్లో 2 మాటలు నేను పూర్తి చేస్తా. చాలా తక్కువ టైంలోనే పూర్తి చేస్తా, కానీ కొంత జాగ్రత్తగా వినండి. ఎందుకంటే చివరి మాటలు ఇవి చాలా, దేవుడు ఎంత వేదనతోనో ఎంత రోదనతోనో ఇప్పటి వరకు పలికిన మాటలన్నీ వేరు, కానీ ఈ 2 మాటలు తండ్రిని చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా ఆయన చూపిస్తూ వచ్చాడు. మొట్టమొదటిది ఆయన ప్రేమను చూపించాడు. రెండోది ఆయన నీవు నాతో పాటు రా అని ఒక భరోసాని ఇచ్చి వెళ్ళాడు. మూడోదిగా బాధ్యతను అప్పగించాడు. నాలుగోదిగా ఆయన ఏదైతే దప్పికొంచున్నాడో ఆ దప్పిక విషయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఐదోదిగా తన హృదయంలో ఉన్న వేదనను బయట పెడుతూ ఉన్నాడు. కానీ 6వ మాట 7వ మాట ఆయన అంటాడు, సమస్తమంతా సమర్పణ అయింది. అసలుకి ఈ మాట అనటానికి ఎంత ధైర్యం ఉండాలి? సమాప్తమైనదని ప్రభువు ఆ శిలువ మీద ఉండి ఎంత ధైర్యంగా చెబుతున్నాడో ఆలోచించాడు. ఎవరికి చెబుతున్నాడో తెలుసు ఈ మాట? మనకు కాదు, ఇది మనతో మాట్లాడలే. ఈ మాట తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, నువ్వు నా చేతుల్లో పెట్టిన బాధ్యత, ఈ 33.5 సంవత్సరాలు నేను ఈ లోకంలో బ్రతికా, నిన్ను ఆరాధించే స్థలాన్ని విడిచి నేను ఈ లోకానికి వచ్చా. నీ కోసం ఒక రిక్తుడిగా ఒక మానవుని యొక్క శరీరాన్ని ధరించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో నీ క్రియలు చూపిస్తూ నువ్వు ఎలా అయితే నాకు బోధించావో, ఎలా అయితే నడవమని చెప్పావో, ఎలా అయితే జీవించమని చెప్పావో, అలా నేను ఈ 33.5 సంవత్సరాలు జీవించానయ్యా. నువ్వు నాకు ఇచ్చిన పని, నువ్వు నాకు ఇచ్చిన బాధ్యత. అపోస్తుడైన పౌలు అంటాడు, నా పరుగు ఏం చేశాడంట? కడముట్టించాడంట. అపోస్తుడైన పౌలు వాక్యముతో నడుస్తున్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం ఏం చేసిందో తెలుసా? దేవుని ప్రేమను మనుషులకి పరిచయం చేస్తూ వచ్చింది. కొత్త నిబంధన కాలంలో దాదాపు 14 గ్రంథాలు ఆయనే రాశాడు. ఆ 14 గ్రంథాలు రాయడానికి, ఆయన ప్రభువుకు దొరకటానికి ఒక ఆయన్ని ప్రభు ఏం చేశాడో తెలుసా? బలిగా అర్పించాడు. ఎవరాయన? స్టెఫెన్ని చంపింది ఎవరు? పౌలే. పౌలు రాళ్లతో కొట్టి చంపాడమ్మా. స్టెఫెన్ చావు పౌలు రక్షణ జీవితానికి కారణమైంది. ఒక ఆయన జీవితాన్ని ముగింపు ఇంకొక ఆయన జీవితానికి ఆరంభంగా మారింది. ఈరోజు నీ జీవితంలో, నీ లైఫ్ స్టైల్లో దీన్ని నువ్వు సమర్పణ చేస్తున్నావు. ఈ లోకంలో చాలా మంది తాగేవాడు తాగుతూనే ఉన్నాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉన్నాడు, పాపం చేసేవాడు పాపం చేస్తూనే ఉన్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నాడు, మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉన్నాడు, గుద్దేవాడు గుద్దుతూనే ఉన్నాడు, తిట్టేవాడు తిడుతూనే ఉన్నాడు, ఏది చేసేవాడు అది చేస్తున్నాడు. ప్రభువులోకి వచ్చిన నీతో నాతో ప్రభు ఈరోజు ఒక శుభవార్త చెబుతున్నాను. వాటన్నిటిని నేను సమాపన చేస్తున్నాను. వాటన్నిటికీ ఈరోజే విమోచన కలిగిస్తున్నాను. వాటి నుంచి నువ్వు బయటికి రావటానికి, వాటి నుంచి నువ్వు ఈ లోకంలో దేవునిలో నడవటానికి నీకు ఇదే రోజు ఆరంభం.
హల్లెలూయా. నీవెవరైనా కావచ్చు, నీ బ్రతికేదైనా కావచ్చు, ఈ రోజు ప్రభుత్వం నువ్వు నడవాలి అంటే పాతవన్నీ గతించిపోవాలి, సమస్తము కొత్తగా మారాలి. ఎందుకోసమో తెలుసా? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు ప్రభువారు తీసుకున్న బాధ్యతను సమర్పణ పూర్తి చేశాడు. అది పూర్తి చేయకపోతే, అది పూర్తి కాకపోతే దేవుడు ఆ మాట చెప్పేవాడు కాదు. ఆ మాట చదవటానికి కూడా ధైర్యం ఉండేది కాదు. మీరు ఎప్పుడైనా ఒక సీల్ బాటిల్, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు వాటర్ బాటిల్ సీల్ ఎప్పుడైనా కొన్నారా? సీల్ బాటిల్ కొన్నారా? ఆ మూత ఓపెన్ చేసినప్పుడు దాని లోపల గాలి ఉంటుందా ఉంటుందా? చాలా జాగ్రత్తగా నా క్వశ్చన్ వినండి. ఒక సీల్ బాటిల్, ఇది ఫుల్ బాటిల్, మీకు ఇది ఖాళీ కనబడుతుంది, ఇది ఫుల్ బాటిల్. ఈ ఫుల్ బాటిల్ నిండా ఆయిల్ ఉంది, ఓకేనా? ఇది ఆయిల్ బాటిల్, ఈ ఆయిల్ బాటిల్ నిండా ఆయిల్ ఉంది. దీనిపైన గాలి ఉంటుందా? దీని లోపల గాలి ఉంటుందా? ఉండదు. దీని బయట చుట్టుపక్కల గాలి ఉంటుంది, కానీ దీని లోపల ఏముంటది? తైలము గాని లేదా నీళ్లు గాని ఏదైనా కానీ ఆ బాటిల్లో నిండా ఉంటే ఏది కూడా బయట ఉన్నాయి లోపలికి రాలి. అదేవిధంగా ప్రభువులో నువ్వు నడుస్తున్నప్పుడు, ప్రభువులో నువ్వు నిలబడుతున్నప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా వాక్యానుసారంగా సమర్పణ చేయబడాలి అంటే, లోకంలో పాపం మన చుట్టుపక్కలే ఉంటది, ఎక్కడో ఉండదు. నా పక్కనే ఉంది పాపం. దాన్ని నేను స్వీకరిస్తే దాన్ని నేను భుజించగలను. దాన్ని నేను స్వీకరించకుండా వెలివేస్తే అది మనలోకి రాదు. అది వెలివేయాలంటే వాక్యముతో మన హృదయాన్ని నింపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన హృదయం ఏమవుతుందో తెలుసా? ఖాళీ అవుతూ ఉంటది. మన హృదయం అనేది ఒక బాటిల్ లాంటిది. అది ఏమైందో తెలుసా? ఖాళీ అవుతూ ఉంటది. ఎందుకో తెలుసా? లోకములో ఉన్న ఆలోచనలన్నీ ఇక్కడికి వస్తాయి, లోకములో ఉన్న అందరు ముసలమ్మ ముచ్చట్లన్నీ ఇక్కడికే ఉంటాయి. అవన్నీ లోపలేసుకుంటూ ఉంటున్నప్పుడు వాక్యము బయటికి వెళ్ళిపోయింది. వాక్యము బయటికి వెళ్ళకుండా మనం ఏం చేయాలో తెలుసా? క్యాప్ గట్టిగా పెట్టాలి. ఆ క్యాప్ పెట్టడానికి అధికారం ఎవరికి ఇవ్వాలో తెలుసా? దేవునికి ఇవ్వాలి. ఆ దేవునికి ఆ అధికారం నువ్వు ఇస్తే, ఆ క్యాప్ దేవుని చేతిలో ఉంటే లోకములో ఉన్న ఏది కూడా దేవుని దగ్గరికి రాదు. నీ లైఫ్ లోకి ఏది కూడా ఎంటర్ కాదు. ఆ ఎంటర్ కాకుండా చూసుకునేవాడే దేవుడు. ఆయన అంటున్నాడు, సమర్పణ చేస్తున్న సమస్తము సమాప్తమైనది. ఈరోజు నీ జీవితం కూడా ఆయన చేతుల్లో పెడితే ఆయన దేవుడు అందమైన బొమ్మగా తీర్చిదిద్ది పరలోకానికి నచ్చినట్టుగా నేను తీర్చిదిద్దగలను. చాలా మందిని దేవుడిని వాడుకుంటున్నారు, కానీ దేవా నన్ను నువ్వు వాడయ్యా. మనం దేవుని వాడుకుంటున్నాం. దేనికోసం తెలుసా? స్వస్థతల కోసం, అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం, డబ్బు కోసం, ధనం కోసం, లోకంలో ఉన్న ఇల్లు కోసం, లోకంలో ఉన్న ఆస్తుల కోసము దేవుణ్ణి మనం వాడుకుంటున్నాం. కానీ ఒక్క రోజున్న దేవుని కొరకు వాడటం నేర్చుకో, వాడబడటం నేర్చుకో. ఒక్క గడి అన్నా దేవుని కొరకు నువ్వు వాడబడితే అదే నీ జీవితంలో ఆశీర్వాదం. అంతకు మించింది ఇంకోటి లేదమ్మా. దేవుడు సమస్తాన్ని పూర్తి చేసి ఆయన క్రియలను పూర్తి చేశాడు, ఆయన నడకను పూర్తి చేశాడు, ఆయన మార్గాన్ని పూర్తి చేశాడు. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ప్రతి బాధ్యతను కూడా పూర్తి చేశాడమ్మా. ఈ లోకంలో క్రైస్తవుడిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఈ బైబిల్ పట్టుకుని నువ్వు నడుస్తున్నప్పుడు, ఈ బైబిల్ పట్టుకుని నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు ఈ వాక్యానుసారంగా ఈ వాక్యమును నీ హృదయంలో దినదినము పోసుకోవాలి. దినదినము ఈ వాక్యాన్ని నీ హృదయంలో పోసుకుంటున్నప్పుడు ఈ వాక్యము నిన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా, దేవునికి నచ్చినట్టుగా మార్చింది. అలా నువ్వు మారాలని ప్రభు కోరుతున్నాడు. అలా నువ్వు జీవించాలని ప్రభు కోరుతున్నాడు.
ఈరోజు అటువంటి లైఫ్ స్టైల్ నువ్వు కలిగి ఉండాలని ప్రభు తనకున్న లైఫ్ స్టైల్ ని ఏం చేశాడో తెలుసా? అందమైన మొహం ఆయనది, అందమైన మొహం. 10,000లో అతి సుందరుడు అంట, 10,000లో అతి కాంక్షణీయుడు అంట. ఆయన మొహాన్ని వర్ణించలేనిది. ఆ వర్ణించలేని మొహాన్ని మనం ఏం చేసావు తెలుసా? గాయాలు పాలు చేస్తామమ్మా. ఈరోజు ప్రభువుకైన గాయాలు ఎన్నో ఉన్నాయి. ఆ గాయాలను తలుచుకుంటే కన్నీళ్ళు ఆగిపోవు. హృదయంలో దేవుడు మన కోసం ఇంత గాయపడ్డాడు, ఇంత వేదన పడ్డాడు. ఇంకా లోకానుసారంగా ఇంకా బ్రతుకుతావా? ఇంకా ప్రభుని సిలువేస్తావా? అందుకే అంటున్నారు కదా 7వ మాటగా, తండ్రి నా ఆత్మను చూసావా? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. అప్పటి వరకు సమస్తము చేసిన వాడు, అయ్యా నువ్వు ఇచ్చిన పని అయిపోయింది, ఇదిగో నువ్వు ఇచ్చిన ఈ ఆత్మ నీదే. ఎందుకోసమో తెలుసా? దేవుని ఆత్మ కావాలని అపవాది సంచరిస్తూ ఉంది. మోషే సమాధి కొరకు సాతానంట అనేక లోకాల్ని వెతికిందంట. ఆ సమాధి ఎక్కడుందో, మోషే సమాధి ఎక్కడుందో నేటి వరకు కూడా ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప. ఎందుకు ఎతికిందంటారు? మోషే ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. దేవునితో నడిచిన ఒక వ్యక్తి జీవితాన్ని ఎవరు ఎత్తుకుతున్నారు? ఎందుకోసం అంటారు? ఒక్క మాట ఆలోచిద్దాం. ఎందుకోసం అంటారు? ఎందుకు అపవాది ఎత్తుకుతుంది? ఎందుకోసమో తెలుసా? లోకములో ఉన్న విశ్వాసులందరినీ పాడు చేయాలని. ఎలా పాడు చేసిందో తెలుసా? ఆ శరీరం, అది దూర శక్తి దానికి ఉంది. ఈ రోజు నీ శరీరాన్ని పాడు చేయటానికి, అపవాది నీలో దూరటానికి దానికి శక్తి ఉంది. అది లోపలకు దూరకుండా ఉండాలి అంటే నీ ఆత్మ దేవుని చేతిలోనే ఉండాలి. దేవుని చేతి నుంచి పక్కకు తొలగిందా, దేవుని చేతి నుంచి కొంచెమైనను తొలగిందా, నీ జీవితంలో ఇంకొకరు ఎంటర్ అవుతారు. అందుకే పెద్దలు ఒక సామెత అంటారు, భార్యాభర్తల మధ్య అంట వారు ఎంత కొట్లాడుకున్నా వారి మధ్య అంట ఎవరు దూరకూడదు? ఎవరు? భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి దూరకూడదంట. 3వ వ్యక్తి దూరితే వీళ్ళిద్దరు వాడిని ఏం చేస్తారు తెలుసా? బిస్కెట్టింగ్ చేస్తారు. తర్వాత వీళ్ళిద్దరు మంచిగా ఉంటారు, తర్వాత ఎవరు పాప వాడు బాధపడతా ఉంటారు. కాబట్టి ఈరోజు నీ ఆత్మ ప్రభు చేతికి అప్పగిస్తే ప్రభు దాన్ని కడ వరకు నడిపిస్తాడమ్మా. అటువంటి నడిపించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అలా నడిపించాలని ప్రభు ఈరోజు ఆరాట పడుతున్నాడు. నువ్వు ప్రభుకి నీ ఆత్మ అప్పగిస్తావా? ప్రభుకి నీ ఆత్మ నువ్వు అప్పగిస్తే ప్రభు తన పరలోకంలో ఆ ఆత్మను నిత్య జీవంలో నిలబెడతాడు. ఆ ఆత్మకు నువ్వు దేవునికి అప్పగించాలి అంటే దేవుని చేతిలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో నువ్వు నిలబెట్టడం నేర్చుకోవాలి. అటువంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదంతో ముగించుకుందాం. మన మధ్య ఉన్న సామెల్ బ్రదరు చివరి ప్రార్థన చేస్తాడు. నేను ఆశీర్వాదంతో ముగిస్తాను. ప్రార్థనతో మనం ఈ శుభ శుక్రవారం ఆరాధన ఆది నుండి మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి అద్భుతంగా పాటలు పాడడంలో ఆరాధన, అలాగనే 7 మాటలు కూడా మనము ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి
ఇంతవరకు మహిమగా నడిపించిన విధానమును బట్టి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం బిగ్గరగా. ఆద్యంతములు పరిశుద్ధాత్మదేవుడు క్రమముగా మర్యాదగా ఆత్మరూపిగా మన మధ్య సంచరించి మహిమకరముగా జరిగించిన ఈ ఆరాధన బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. పలకబడిన 7 మాటలు కూడా ఒక్కొక్క మాటగా మన జీవితాల్లో క్షమాపణ గుణాన్ని మనం ఇతరులను క్షమించే విధముగా దేవుడే మనకు సహాయం చేయనట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండవ మాటగా సిలువలో ఆనాడు దొంగతో పలికిన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడినట్లుగా పరలోకము కంటే ముందుగా పరదేశమునకు మనమును అటు యోగ్యులుగా మార్చబడినట్లుగా అటు రీతిలో మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడవ మాటగా అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఎలా అయితే చెప్పాలో ఒక బాధ్యత రహితమైన కృపను, ఒక బాధ్యత రహితమైన భక్తిని మనము చేయనట్లుగా మన కుటుంబపు వారిని ఇతరులను కూడా మనము ప్రేమించేవారిగా ఒక బాధ్యతతో మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవా నాలుగవ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తాని ఎలాగైతే ప్రియ ప్రభువు ఆనాడు పలికారు వేదనతో బాధతో, ఈ రోజున మన జీవితాన్ని కూడా మనము ప్రభువులో ఎంత రోదన చేయాలో, ఎంత బాధకరంగా ఇతరుల కొరకు మనం ప్రార్థించాలో మనము నటి కృప కలిగి దైవికంగా మనం బ్రతికినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవా స్తోత్రం. ఐదవ మాటగా నేను దప్పి వలుచున్నానని ప్రియ ప్రభు ఎలాగైతే మనతో మాట్లాడారు, మన దప్పికంతా కూడా ఆత్మల కొరకైన వేదన, మన దప్పికంతా కూడా దేవుని కొరకే ఉండులాగున దేవుడే మనకు అన్ని విషయాలు సహాయం చేయలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. ఆరవ మాటగా సమాప్తమైనదని దేవుడు ఇక ముగింపుగా ఆ మాట పలికారు. మన జీవితాల్లో కూడా మనము యేసయ్య కొరకు చేయవలసిన పనులన్నీ మనము చేసి మన పరుగు కడముట్టించి ఇక సమాప్తమైనదని మనం చెప్పాలి. ఆ మాట కొరకు దేవుడు మనకి అతి ధైర్యము కలగలేనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. ఏడవ మాటగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు విరిచి వడ్డించిన లేఖనాలు. అదిగో ప్రభువా తండ్రి ఇక నా చేతిని నీకు అప్పగిస్తున్నానయ్యా. ఎలాగైతే వచ్చిన పని భూమి మీద ప్రభు చేసి మరలా తండ్రికి తన చేతిని అప్పగించారు. మన జీవితాల్లో మనము కలిగి ఉన్న కష్టము, బాధ, నష్టాలు అన్నీ కూడా మనం ఈ లోకంలో చేయవలసిన పనులన్నీ కూడా మన యేసయ్యకు మనం అప్పగించి మన జీవితాలను కడమట్టు వరకు కూడా విశ్వాసమును కాపాడుకుంటూ మన కొరకు ఉంచబడిన నీతి కిరీటం వరకు ప్రయాసపడినట్లుగా అట్టి జీవితాలన్నిటి కొరకు కూడా మనం యేసయ్యకు మన చేతిని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుని మనం ఇక ఈ కూడికను ముగించుకుని మహాపరిశుద్ధుడా జీవాధిపతివైన మా తండ్రి నిరంతర స్తోత్రాలు యేసయ్యా మీకు వందనాలు. ఇంతవరకు నాయన ఈ యొక్క నాయన గుడ్ ఫ్రైడే ఆరాధనలో దేవా మేమందరము కలిసి నాయన కొద్దిమందిగా ఉన్నప్పటికీ కూడా గొప్ప దేవా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. దీన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరి గత రాత్రి నాయన మీరు జరిగించిన బట్టి వందనాలు. ఈ రోజు మరి మీరు జరిగించిన గుడ్ ఫ్రైడే వరకు అనేక బిడ్డలుగా మేము ధ్యానించడానికి సహాయం చేశారు. ఏదైతే మేము ధ్యానించామో, ఏదైతే మేము విన్నామో నిశ్చయంగా నాయన వాటి ద్వారా మాకు మేలు కలుగునట్టు సహాయం చేయండి. అన్ని విధాలుగా పరిచయం మీరు ముందుకు నడిపించడం అనేకులు వచ్చిన పొందాలి. దేవా మీరు ఉంటే చెప్పారు. నేను ప్రజలను అయా
తీసుకువస్తారని మీరు చెప్పారు. మేము చేయవలసిన బాధ్యత, మాకు మీరు ఇచ్చిన కృప మీ సన్నిధిలో యథార్థంగా ఈ కృపాసనములకు చేరి ధైర్యముతో కృప పొందినట్లు ప్రార్థన చేయాలి. అటు కృప ఆయన వీరికి మాకు మీరు గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇంతవరకు ఆయన మీ సన్నిధి మాతో కూడా ఉంచి అన్ని విషయాల్లో మీరు మాకు సహాయం చేసి మహిమను పొందుకున్నారయ్యా. తిరిగి మా ప్రయాణాల్లో నాయన మా పనుల్లో అయ్యా రేపు ఆదివారం జరగబోయే పునరుద్ధానపు ఆరాధనను కూడా మీ చేతులుగా అప్పగించుకోండి. నాము మహిమపరుచుకోను. అన్ని విషయాల్లో సహాయం సహకారం అందించి కార్యాలు జరిగించు. యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించరుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిత్యమైన కృపయు, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం మనకును, సాత్విక సంఘమునకును, పరిశుద్ధులకును, విశ్వాసులకును, లోకంలో ఉన్న వారికి, చెదిరిపోయిన వారందరూ ఆయన దగ్గరికి రావటానికి సదాకాలం మనందరికి తోడై ఉండునుగాక. చాలా సంతోషం, చాలా వందనాలు. ఈరోజు చాలా మంది రాలేకపోయారు, మరి ఎందుకు రాలేకపోయారు తెలియదు, కానీ పాపం రాత్రి నైట్ 11:30 ఏమైనట్టుంది, దానివల్ల రాలేకపోయినట్టున్నారు. కానీ దేవుని ప్రేమ రాత్రి అద్భుతంగా జరిగింది. మరి ఈరోజు కూడా మన కొద్దిగా ఉన్నా కూడా దేవుడు ఘనంగా ఆయన 7 మాటలతో మనతో మాట్లాడుతూ వచ్చాడు. 7 మాటలు 7 రకాలైన ముత్యాలు. ఒక్కొక్క ముత్యాన్ని పట్టుకోవడం అసాధ్యం. అసలు ముత్యం దొరకాలంటే అసాధ్యం. ముత్యం కోసం కనిపెట్టి చూడాలి, అవునా? మరి అలా కనిపెట్టి బిడ్డలుగా మిమ్మల్ని నన్ను ప్రభు సిద్ధపరిచాడు. అటువంటి కృప మనకు, మన కుటుంబాలకు కూడా కాక. మరి హల్లెలూయా. అక్క ఎలా ఇక్కడ ఉన్నారా? ఒక 2 నిమిషాలు కొంచెం కూల్ డ్రింక్. యాక్చువల్ అయితే ఈస్టర్ రోజు ఏం చేస్తారు, ఊర్లో అయితే పానకం చేస్తారు. ఊర్లో అయితే సరేరా, నేను పంపిస్తాను. అది చర్చి తరపు నుంచి అమ్మా, నా తరపు నుంచి కాదు. ఓకేనా? సరే, ఓకే. మనం వచ్చిన అమ్మా, మీరు ఎక్కడైనా కూర్చొని, ఇంతైనా కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి, ఓకేనా? మీకోసం మంచిగా సరే. ఏంటి వాళ్ళరే ఏమైనా బాయ్. హలో